హాయ్ అండి. వెల్కమ్ టు అంజలీస్ క్విజిన్ మా ఇంటి నలపాకం. ఈరోజు ఒక కొత్త వెరైటీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అది కూడా మన బీరకాయ రిచ్ గార్డ్ తోటండి. అది ఎలా చేయాలో చెప్దాం, దానికి ఏం కావాలో చెప్తాను. నేను ముందుగా రాత్రి బియ్యం నానబెట్టుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ ఒక 2 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. మేము ముగ్గురమే కాబట్టి 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. జనం ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎక్కువ బియ్యం తీసుకోవచ్చు, కేజీ కూడా తీసుకోవచ్చు, 4 గ్లాస్ తీసుకోవచ్చు, 3 గ్లాస్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని రాత్రి నానబెట్టేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇది గ్రైండ్ చేసుకున్నానండి. మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నీళ్లు పోసి. తర్వాత ఇప్పుడు దాంట్లో మిక్స్ చేసుకోవాల్సిన మసాలా ఏంటంటే ధనియాలు, అది ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి ధనియాలు తీసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ, చింతపండు పేస్టు, ఇది రెడ్ చిల్లీ అండి. నేను ఇది బెంగళూరులో దొరికే బ్యాడిగే మెన్షన్ క్యాన్ ఉంటుంది, అది మంచి కలర్ వస్తుంది, కారం ఉంటుంది. నేను దాన్ని యూజ్ చేశాను. మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో ఉన్న రెడ్ చిల్లీని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు కలర్ కావాలనుకుంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటే కలర్ సరిపోతుంది. సో ధనియాలు ఒక టేబుల్ స్పూను, 7 to 8 నేను రెడ్ చిల్లీ వేశాను. ఇప్పుడు మనం కొబ్బరికాయని పగల కొడితే హాఫ్ కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో ఆ హాఫ్ కొబ్బరికాయ నేను తీసుకున్నానండి. మీరు దాన్ని గ్రేట్ చేసుకొని కొబ్బరికాయ తురిమేసుకొని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర తురిమేది లేదు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, బెల్లం కూడా వేసుకుంటారండి. నాకేంటంటే తీపి వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను బెల్లం వేయలేదు. మా అత్తగారు వాళ్ళైతే బెల్లం వేసి రుబ్బుతారు, బట్ నాకు బెల్లం వేయడం ఇష్టం లేదు కాబట్టి నేను బెల్లం వేయలేదు. మీకు ఎవరికైనా వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు, అది స్వీట్నెస్ రాదు. ఎందుకంటే రిచ్ గార్డ్ ఆల్రెడీ నేను చాలా లేతగా ఉన్నది తీసుకున్నానండి, అందుకని అది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను బెల్లం వేయలేదు. మీరు కావాలంటే మీరు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద టీ స్పూన్ తోటి ఒక చింతపండు రసం, మీరు చింతపండు అయినా వేసి రుబ్బుకోవచ్చు, రసం ఉంటే రసం వేసుకోవచ్చు. నేను చింతపండు పేస్ట్ వేసాను. సో ధనియాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, చింతపండు, మీరు కావాలనుకుంటే బెల్లం వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలండి. దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుని దాన్ని మనం ఈ బియ్యం ఏదైతే మనం నానబెట్టుకొని రుబ్బుకున్నామో ఆ మిశ్రమంలో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అది చూపిస్తాను, చూడండి. నేను ముందుగా రైస్ని ఎలా మెత్తగా రుబ్బుకున్నానో చూడండి. నీళ్లు పోసి శుభ్రంగా రుబ్బేసుకోండి. దాంట్లో ఇప్పుడు మీ ఈ ఒక్క పిండితో మీరు 2 వెరైటీస్ దోశ చేసుకోవచ్చండి. చూడండి, ఈ పిండి ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా, ధనియాలు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, చింతపండు, మీరు వేసుకుంటే బెల్లం వేసి మనం రుబ్బుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి నేను శుభ్రంగా ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, మీకు చూపించడం కోసం కలిపేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ అండి, మనం పొద్దున్నే చేసేసుకోవచ్చు. పిండి మిగిలితే సాయంత్రం కూడా ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఈ దోశ వేసుకొని తినచ్చు. సో మీకు సాయంత్రం వేసుకోవాలనుకుంటే పొద్దున బియ్యం నానబెట్టేసుకొని రుబ్బేసుకొని చేసుకోవచ్చు. లేకపోతే పొద్దున బ్రేక్ఫాస్ట్కి కావాలంటే ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే రుబ్బేసుకొని వేసుకోవచ్చు. ఎలా అయినా తినచ్చు. దీన్ని తినే విధానం కూడా మీకు ఇష్టమైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ దోశ నంచుకొని తినచ్చండి, లేదా మీకు చట్నీతో మీరు నంచుకొని దోశ కూడా తినచ్చు అనమాట. సో నేను ఇలా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెనం కాల్చానండి. దోశ పెనం పెట్టి దాని మీద నూనెతోటి శుభ్రంగా రాసేసుకొని ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ద సీక్రెట్ అనమాట. రిచ్ గార్డ్ దోశ అన్న కదా, దాన్ని ఎలా వెయ్యాలి అన్నది చూడండి. నేను రిచ్ గార్డ్ని పీల్ తీసేసుకుని పక్కన పెట్టి దాన్ని రౌండ్గా, సన్నగా, పల్చగా, రౌండ్గా పీసెస్, మనం బజ్జీలు వేసుకుంటే ఎలాగ రౌండ్గా పల్చగా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే అలా పీసెస్ కట్ చేసుకోవాలండి. దేన్ని? మన బీరకాయని రిచ్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో, రిచ్ గార్డ్. ఇది మనకి తెలుగులో బీరకాయ. దాన్ని మొత్తం తొక్క తీసేసుకుని ఇలాగా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆ పిండిలో ఉప్పు వేసి కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసి కొంచెం పలుచగా కలుపుకోండి. దాన్ని ఒక గరిటెతోటి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం బజ్జీలు వేసేటప్పుడు ఎలాగైతే బజ్జీల పిండిలో మన కట్ చేసుకున్న ముక్కల్ని ముంచి వేస్తామో సేమ్ అలాగే నేను ఆ గరిటలోకి, దోశ వేసే గరిటలోకి
కొంచెం పిండి తీసుకొని నేను ఒక్కొక్క మన ఏదైతే బీరకాయది ముక్కలు కట్ చేసుకున్నానో దాన్ని అందులో ముంచి డిప్ చేసి నేను ఇలాగ రౌండ్గా పెట్టుకుంటున్నానండి. ఇలా మీరు మన పెనం ఎంత పెద్దది ఉందో అంత పెద్ద దోశ వేసుకోవచ్చు, లేదా చిన్న దోశ వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ పెద్దది వేసానండి, నేను ఫుల్ వేయలేదు. చూడండి, ఇలా ఒక్కొక్కటి చక్కగా పేర్చుకుంటూ ఒక మంచి డిజైన్, ఒక రౌండ్గా డిజైన్ వేసుకొని రావాలండి. మీరు ఎవరైనా ఇంతకుముందు ఈ దోశ చూసుంటే మీరు ఎలా చేశారో ఇలాగే చేశారా, వేరే విధంగా చేశారా అన్నది చెప్పండి. లేదు ఇదే ఫస్ట్ టైం చూసాము అంటే మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరింది అన్నది చెప్పండి. ఇప్పుడు దీంతో ఈ దోశ అయిపోయాక నేను మీకు ఇదే పిండితోటి నీరు దోశ ఎలా చేయాలో చూపిస్తాను. నీరు దోశ రెగ్యులర్గా వైట్ ఉంటుందండి. దిస్ ఇస్ యాక్చువల్లీ మ్యాంగ్లూరియన్ డిషెస్ అండి, మా అత్తగారు వాళ్ళ వంటలు. ఇది మనం ఒక బీరకాయతోటే కాదు, మనం అరటికాయతో కూడా చేసుకోవచ్చు. మన రా బనానా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇలాగే చక్కగా రౌండ్గా కట్ చేసి దాంతో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి జస్ట్ 2 నిమిషాల్లో ఉడికిపోయే పదార్థాలు కాబట్టి మనం రా బనానాతో కానీ లేకపోతే మన బీరకాయతో కానీ వేసుకోవచ్చు అనమాట. మీరు అనుకోవచ్చు ఆనపకాయతో వేసుకోవచ్చు. ఆనపకాయ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, అది తొందరగా ఉడకదు. సో ఆనపకాయ, బంగాళదుంప ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ తీసుకునేవి కాబట్టి మనం వాటితో చేయలేము. బట్ బనానాను ఈ బీరకాయ ఏంటంటే తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ఈ రెండింటితోటే చేయగలం అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఇంతే సైజ్ చేసుకున్నాను. మీకు పెద్దది కావాలి అంటే మీకు మొత్తం ఆల్మోస్ట్ అంత పెద్ద దోశ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలు ఎవరైనా వెజిటబుల్స్ పెడితే తినరు కదండి, ఇలా దోశ వేసి ఇవ్వండి, చక్కగా తినేస్తారు. వాళ్ళకి ఏంటంటే అది ఏంటో రౌండ్గా ఉంది, మధ్య మధ్యలో ఒక్కొక్క బిళ్ళబిళ్ళగా కనిపిస్తుంది అని పిల్లలు ఏం చేస్తారంటే హ్యాపీగా తినేస్తారనమాట. అదేంటంటే హాఫ్ బాయిల్ అయి ఉంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు తిన్నాక మీకు తెలుస్తుంది ఆ టేస్టు. సో పిల్లలు కూడాను ముక్కలు తీసి పక్కన పడేసి తినేలా ఉండరు. ఎందుకంటే మనం కలుపుకున్న పిండి ఏదైతే మనం రుబ్బుకున్నామో, మసాలా ఏదైతే వేసామో, పిండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఈ రిచ్ ఘాట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఏమో వాటర్ కంటెంట్ కదా, బాగుంటుంది. హెల్దీ ఫుడ్, పీచు పదార్థం, ఒంటికి కూడా చాలా మంచిదన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, దీనికి మొత్తం చుట్టుపక్కల నూనె వేసేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు దాన్ని ఉడకనిద్దామండి. నేను ఒక చిన్న బీరకాయ తీసుకున్నాను. ఒక చిన్న బీరకాయకి నాకు ఒక దోశ వచ్చింది, ఎందుకంటే నేను పెద్దది వేశాను. ఎందుకంటే చాలా చిన్నదిగా ఉంది, నాది సన్నగా చిన్నగా ఉందన్నమాట అది. అయితే నేను పెద్ద బీరకాయ తీసుకొని మనం కట్ చేసుకుని, ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం బీరకాయ పెద్దది తీసుకుంటే సరిపోతుంది. 2-3 బీరకాయలు తీసుకుంటే ఇంట్లో అందరికీ వస్తుంది. నేనేంటంటే ఒక బీరకాయే మీకు చూపిద్దామని ఒక బీరకాయ తీసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ సాయంత్రం మాకు చేసేటప్పుడు నేను మళ్ళీ పెద్ద బీరకాయ కట్ చేస్తాను. ఇది కట్ చేసినప్పుడు చిన్నదన్నమాట. సో దీన్ని ఇలా మూత పెట్టి ఏం చేస్తే చూడండి దోశ ఎలా వచ్చిందో చూసారా, చక్కగా రౌండ్గా మధ్యలో ఒక్కొక్కటి బిళ్ళగా కనిపిస్తూ చాలా చక్కగా వచ్చింది. దాన్ని మూత పెట్టి మళ్ళీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి. అది అలా అయ్యాక చక్కగా పైన మెరూన్ కలర్ డాట్స్ వస్తాయి అన్నమాట. అంతవరకు మీరు ఫ్రై చేసుకోండి. దోశని అటు ఇటు తిప్పుతూ ఒక 2-3 నిమిషాలు మేము కాలనివ్వండి. చూడండి, అలా మీరు తిప్పుతూ కాల్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఒక మంచి కలర్ వస్తుంది పైన. సో బాగా ఒక మంచి కలర్ వచ్చాక చెప్పాను కదా, మీరు అది పెద్దది కూడా చేసుకోవచ్చు అనమాట. అది మీ మీద ఆధారపడి ఉంది. ఇంక మీకు ఏమైనా మంచి డిజైన్స్ వస్తే చక్కగా మీ దాంతో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక రౌండ్ డిజైన్ వేస్ట్ చేశాను. మీకు ఏదైనా డిజైన్ కావాలంటే మీరు, అది మనం పెట్టుకునేదే కదండి బిళ్ళల్ని. సో మనకి ఎలా కావాలంటే అలా చూడండి, పైన చక్కగా అక్కడక్కడ మెరూన్ అవుతుంది కదా. సో అలా చక్కగా కాల్చుకుంటే మీకు దోశ చక్కగా కాలుతుంది, లోపల బీరకాయ కూడా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. సో తినేటప్పుడు మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఒకవైపు క్రిస్పీగా, ఇంకొక వైపు మెత్తగా. ఎందుకంటే దోశ ఎక్కడెక్కడైతే బాగా కాలిందో అది మొత్తం క్రిస్పీగా ఉంటుంది, బీరకాయ ఏమో మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నేను అలాగే ఇంకొకటి కూడా చేస్తాను. ఇంకొకటి కూడా చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మీకు ప్లెయిన్ దోశ. ఈ ప్లెయిన్ దోశకి ఎలా అంటే మనం పిండిలో నీళ్లు బాగా ఎక్కువ పోసుకోవాలండి. ఎందుకంటే నేను అది నీరు దోశలా చేస్తున్నాను. ఈ పిండి చేసేటప్పుడు అది కొంచెం మందంగా ఉంటుంది పిండి.
బట్ కానీ ఈ దోశ చేసేటప్పుడు ఏంటి పల్చగా ఉండాలి. చూడండి ఇప్పుడు ఇది ఇంత మందంగా ఉంది కదా, నేనేమనుకుని ఇంకొంచెం నీళ్లు పోసేసి ఇంకొక చెంబు నీళ్లు, ఆ పిండికి ఇంకొక చెంబు నీళ్లు పడతాయండి. చెంబు నీళ్లు పోసేసి పల్చగా చూడండి అంత పల్చగా కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం మీకు మందంగా ఉంది నాకు యాక్చువల్లీ, బట్ ఏంటంటే దోశ వేసేసాను కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేశాను. ఇదే దోశ నేను ఇంకొకటి మళ్ళీ నీళ్లు పోసి చూపిస్తాను చూడండి. ఈ దోశ కూడా అంతేనండి, అలా వేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించేస్తే దోశ రెడీ. మీకు ఈ నీరు దోశ చాలా తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం టేకింగ్ తీసుకోదు. ఇప్పుడు చూడండి ఆ పిండి కొంచెం చూడండి ఇంత మందంగా ఉంది కదా, ఈ మందంగా సరిపోదన్నమాట. నేను అందుకే ఏం చేశానంటే ఇంకొక చెంబు నీళ్లు పోసాను. నా పక్కన ఉన్న చెంబు ఉంది కదా, ఆ చెంబు నీళ్లు పోసేసి నేను ఇంకొంచెం పలచగా చేసుకున్నాను. సో ఇందాక మందంగా ఉన్న పిండితో వేసిన దోశ ఇలా వస్తుంది. నేను కొంచెం పలచం చేసిన దాంతో వెళ్ళి దోశ వేసి చూపిస్తాను, అప్పుడు చూడండి. ఇప్పుడు ఈ దోశను తిప్పుతుంటే నాకే తెలుస్తుంది కొంచెం మందంగా ఉంది పిండి అని. చూడండి చాలా బాగుంటుందండి, టేస్టీ అండ్ హెల్దీ. మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసుంటారు, ప్లెయిన్ నీరు దోశ చూసుంటారు, నేను అది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ మ్యాంగ్లూరు వాళ్ళ దోశలే కాదండి, మ్యాంగ్లూరు వాళ్ళ వంటలన్నీ బాగుంటాయి. సో ఈ దోశ తీసేసానండి. ఇప్పుడు మళ్ళీ మీకు నేను నీళ్లు ఎక్కువ పోసుకొని బాగా పల్చగా చేసుకున్న పిండి ఉంది కదా, నీరు దోశ అంటేనే అదేనండి, నీళ్ళ దోశ అంటారు కదా, నీళ్ళుగా ఉన్నటువంటి పిండి అనమాట. సో చూడండి ఇది ఎంత పల్చగా వస్తుందో చూడండి. నీళ్లు పోసాను ఇంకా ఎక్కువ తాగు చూడండి, ఇంకా ఎక్కువ చెంబు నీళ్లు పోసి ఆ దోశ వేస్తున్నాను. జస్ట్ మనం కళ్ళాపు చల్లినట్టు చల్లేసుకోవడమేనండి, అలా చల్లేసుకుంటే మీకు దోశ వచ్చేస్తుంది. సో ఇది యాక్చువల్గా ప్లెయిన్గా కూడా చేసుకుంటారు, ఓన్లీ బియ్యం కొబ్బరి 2 కలిపి రుబ్బేసుకొని ఉప్పు వేసేసి ఇప్పుడు మీకు ఒక నీరు దోశ అంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవడమే అనమాట. ఒక చెంబు పిండికి 2 చెంబులు 3 చెంబులు నీళ్ళు పడతాయి అనమాట. అన్ని నీళ్లు పోసుకొని కలుపుకున్న దోశతోటి ఆ నీళ్ళ దోశతోటి దోశ వేసుకోవడం అనమాట పిండితో. అలాగే ఇప్పుడు ఇది మసాలా దోశ అనమాట, మసాలా నీరు దోశ అంటారు. ఇలా మంచి మంచి డిషెస్ చాలా ఉన్నాయండి, ఇంకా ఒక్కొక్కటి తీసుకొస్తాను. మీరు కూడా ఇవన్నీ ట్రై చేసి దోశ ఎలా ఉంది ఏంటి చెప్పి నాకు కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి, నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. చూడండి ఇప్పుడు దోశ ఇలా వస్తుంది, దాన్ని మీరు కోకోనట్ చట్నీతో తినచ్చు లేదా అన్నంతోనైనా తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ట్రై చేయండి.